నమస్తే. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి చిరంజీవి నాయక్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే జై భారత్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ కూడా. థ్యాంక్ యూ అండి. సార్ ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు క్యాండిడేట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఆయన కార్యాచరణ ఏంటి, అలాగే ఈసీకి కూడా లెటర్ రాస్తున్నారు అని తెలిసింది. అసలు దేని గురించి అంటే ఒకటండి, మా అధ్యక్షులు వారు లాస్ట్ వీక్లో అయితే ఫస్ట్ ఫేజ్లో 48 మెంబర్స్ అసెంబ్లీకి, తర్వాత 6 మెంబర్స్ వచ్చేసి పార్లమెంట్ అభ్యర్థులను ఏపీలో ప్రకటించారు. తర్వాత తెలంగాణకు వచ్చేసరికి 3 పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించారు. అండ్ ఏపీలో ప్రకటించిన అభ్యర్థుల్లో ద యూనిక్ థింగ్ ఏంటంటే యావరేజ్ ఏజ్ మా పార్టీలో కంటెస్టింగ్ క్యాండిడేట్ వచ్చేసి 39 years. సో ఇన్ దట్ వే మనం చెప్పొచ్చు చాలా యంగర్ జనరేషన్ జై భారత్ నేషనల్ పార్టీ ద్వారా పొలిటికల్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అవుట్ ఆఫ్ 48 డిక్లేర్డ్ క్యాండిడేట్స్ ఒక్కళ్ళ మీద కూడా ఒక చిన్నపాటి క్రిమినల్ కేసు లేదు. సో ఒక ప్యూర్ ఇంటెన్షన్, తర్వాత ఎలాంటి క్రిమినల్ ట్రాక్ రికార్డ్ లేని వాళ్ళని రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్నారు మా అధ్యక్షుల వారు. ఫర్ దట్ మా అధ్యక్షుల వారికి మేమందరము చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నామండి. అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కొంచెం దీన్ని కీన్గా గ్రహించాలి. మనం వేరే పార్టీలు యావరేజ్ ఏజ్ చూసుకుంటే ఇట్ విల్ బి అబౌవ్ 50 ఉంటుంది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, బండిల్స్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ ఉంటాయి వాళ్ళ మీద. అంటే క్రిమినల్ కేసులు లేకపోతే వాళ్ళకు టికెట్ కూడా ఇవ్వరు ఆ పార్టీలో. ఎంత క్రిమినల్ కేసెస్ ఎక్కువ ఉంటే ఇప్పుడు సోకాల్డ్ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ అంత ఎక్కువ అభ్యర్థిని ప్రమోట్ చేసి సీట్లు ఇచ్చే పరిస్థితి. దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో ఆల్టర్నేటివ్ పాలిటిక్స్, ఒక బెటర్ అండ్ డెవలప్మెంటల్ ఓరియంటెడ్ పాలిటిక్స్ జరగాలని ఒక ఉద్దేశంతో సో క్రిమినల్ ట్రాక్ రికార్డ్ లేని అభ్యర్థుల్ని, తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఎకనామిక్ స్టేటస్, మోడరేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మాలాంటి వాళ్ళందరినీ ప్రమోట్ చేస్తున్నారు మా అధ్యక్షుల వారు. సో దీన్ని ప్రజలు కొంచెం నిశ్చితంగా గమనించి నిజమైన రాజకీయాల్ని ప్రోత్సహించాలంటే జై భారత్ పార్టీకి మద్దతుగా నిలవగలిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా ముందుకెళ్లేదానికి ఆస్కారం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే ఇప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళ వ్యాపారాలు డెవలప్ చేసుకునే దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపే పార్టీలకు భిన్నంగా మా పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్స్కి దట్ ఎకనమిక్ ఇంట్రెస్ట్ కానీ బిజినెస్ ఇంట్రెస్ట్ లేకుండా ఒక ప్రజాసేవ చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలని ఇంటెన్షన్ ఉన్నోళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఈ కీన్గా దీన్ని గమనించి ముందుకొచ్చి జై భారత్ నేషనల్ పార్టీకి మద్దతుగా పలకగలిగితే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఒక కొత్త సెకాన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట ఓటర్స్. ఇప్పుడు ఏ పార్టీలో వచ్చి ఎంత కొత్త భావాలతో ఉన్నా అల్టిమేట్గా అది ఓటర్ దాకా వెళ్ళాలి. ఓటర్ దాన్ని అండర్స్టాండ్ చేసుకొని ఓటర్ మద్దతు పలికితేనే ఏదన్నా కొత్త సెకానికి నాంది పలుకుతుంది. ఇప్పుడు మనం ఢిల్లీ తీసుకుంటే కేజ్రీవాల్ గారు లాంటి వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి కొత్త రక్తాన్ని పాలిటిక్స్లో ఇంట్రడ్యూస్ చేసి, ఎడ్యుకేటెడ్ పీపుల్ని ఇంట్రడ్యూస్ చేసి ఒక కొత్త శకాన్ని నాంది పలికారు అక్కడ. సిమిలర్లీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మా అధ్యక్షులు శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు కూడా ఒక కొత్త రాజకీయ శకానికి నాంది పలకబోతున్నారు. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు బలంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఢిల్లీలో కొత్త తరహా రాజకీయాల్ని చూసే అవకాశం కలుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేసి జై భారత్ నేషనల్ పార్టీ యొక్క భావాలను అర్థం చేసుకొని జై భారత్ పార్టీని జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లేదానికి తోడ్పాటును అందిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అండ్ ఇప్పుడు కొత్త అభ్యర్థులు, అసలు ఏ అనుభవం లేని అభ్యర్థులు ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు అనౌన్స్ చేశారు. ఓకే, కానీ ఈ రాజకీయ అనుభవం అంటే ఏంట్లో అండి? క్రిమినల్ రాజకీయాల్లో అనుభవం అవసరం లేదు, క్లీన్ ఇంటెన్షన్ ఉంటే సరిపోద్ది. అనుభవం అంటే క్రిమినల్ కేసులు ఉంటాము, ఇసుక దందా చేయడము, మద్యం వ్యాపారంలో మునిగి తేలుతుంటాము, లేకపోతే బూతులు తిట్టడము, అదా అనుభవం ఉన్న లీడర్లు చేస్తున్న పనులు ఇవే కదా. మేమైతే ఆ పనులు చేయం. మేము అభివృద్ధి చేస్తాం, ప్రజలకు అందుబాటులో ఉన్నాం, ప్రజలకు సుపరిపాలన అందిస్తాం. మేము రాజకీయాల్లో అనుభవంతో పరిచయం. ఇంటెన్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పాలిటిక్స్. కానీ ఇప్పుడు రాజకీయం అంటేనే ఇప్పుడు ఒక అభ్యర్థి అంటే మినిమం ఖర్చు, ఎమ్మెల్యే అభ్యర్థి కాదు, ఈవెన్ కార్పొరేటర్గా చేసిన కొన్ని కోట్లు పెట్టి, కోట్లు కాదండి, ఈసీ ప్రిస్క్రైబ్డ్ లిమిట్ ఫర్ అన్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఈస్ 38 to 40 lakhs అండి. కోట్ల డబ్బులు ఎందుకు అవసరం అవుతున్నాయి? వీళ్ళు ఓటర్లను ప్రలోభ పెడతారు కాబట్టి, మందు బిర్యానీ ఇస్తారు కాబట్టి, వాళ్ళకి ఇంకా వేరే వేరే రకాలుగా ప్రలోభ పెడతారు కాబట్టి, తర్వాత ఓటర్లకు సాక్షాత్ ఓటింగ్ రోజు డబ్బులు పంచుతారు కాబట్టి మేము ఆ పని చేయం కదా. ప్రజాస్వామ్యంలో ఓటుకు డబ్బు పంచకూడదు కదా, ఓటర్ని ప్రలోభ పెట్టకూడదు కదా, ఓటర్ని మందు ఆశ చూపకూడదు, ఓటర్కి బిర్యానీ పొట్ల ఆశ చూప మేము అవన్నీ చేయము. ట్రెడిషనల్ పాలిటిక్స్లో మేము చేయమండి. రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ఓటర్ ఎలా అభ్యర్థించాలో అలానే అభ్యర్థిస్తాం తప్ప వీళ్ళకి లేక కోట్ల రూపాయలు కుమ్మరించి ప్రలోభ పెట్టి ఓట్లు అడగం మేము. అంటే ప్రలోభ పెట్టకపోతే అసలు ఓట్లు రావు అని ఒక ఉంటది అలా. అది నా ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు మీరు గ్రౌండ్లోకి వెళ్ళి ఓటర్తో మాట్లాడితే ఓటర్ ఇవన్నీ ఆశించట్లా.
ఓటర్ మంచి డెవలప్మెంట్ ఆశిస్తున్నాడు, మంచి డ్రైనేజ్ వ్యవస్థ చూడాలనుకుంటున్నారు, మంచి ట్రాన్స్పోర్టేషన్కి రోడ్ ఫెసిలిటీ బాగుండాలనుకుంటున్నాడు, మంచి హెల్త్ ఫెసిలిటీ ఉండాలనుకుంటున్నాడు, పిల్లలకి మంచి విద్యా ఉపాధి అవకాశాలు కావాలని కోరుకుంటున్నాడు తప్ప ఏ ఓటర్ కూడా మాకు ఓటుకు డబ్బులు ఇవ్వు, ఓటుకు మందు ఇవ్వు, ఓటుకు బిర్యానీ ఇవ్వని ఏ ఓటర్ అడగట్లా. దాన్ని మీడియా లేకపోతే కొన్ని రాజకీయ పార్టీలు వీటి మీద ఆధారపడి ఎలక్షన్ అంటే ఇది ఓటర్లకి ఇది ఇస్తేనే పని అవుతుందని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు తప్ప ఓటర్ ఇవన్నీ ఆశించట్లేదు. అండ్ ఇప్పుడు అంటే మీ అభ్యర్థులు ఒక 30 మందియా? 48 మందిని ప్రకటించామండి ఫస్ట్ ఫేజ్లో, అంటే 6 పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించాం. అంటే ఇప్పుడు మీరు ఏ ప్రలోభాలు లేకుండా గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఒకటండి, ఇప్పుడు ఒక సేయింగ్ ఉంది కదా, 1000 miles ఆఫ్ జర్నీ మస్ట్ బిగిన్ విత్ 1 step అనేది. సో ఖచ్చితంగా ఎంతమంది గెలుస్తారనేది రేపు ఎన్నికల ప్రక్రియలో మేము మా ప్రచారాన్ని బట్టి అది ఉంటుంది. కానీ ఒకటి నాకు బలమైన విశ్వాసం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక థర్డ్ ఆల్టర్నేటివ్, ఈ కన్వెన్షనల్ పాలిటిక్స్కి భిన్నంగా ఆల్టర్నేటివ్ డెవలప్మెంటల్ ఓరియంటేషన్ నడిచే పార్టీలు, తర్వాత ఈ కుల మతాల మధ్య చిచ్చు పెట్టని పార్టీలు, మతాలు తర్వాత ఎలక్షన్ల టైంలో ప్రలోభాలు పెట్టని రాజకీయాల కోసం చూస్తున్నారు. ఇన్ దట్ వే ప్రజల్లో నుంచి చూస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే డెఫినెట్గా జై భారత్ నేషనల్ పార్టీ ఒక సైజబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ తెచ్చుకొని అసెంబ్లీలోకి అయితే అడుగు పెట్టబోతుందండి. అంటే ఇప్పుడు కూటమి, వైసీపీ ఈ రెండింటికి మీరు అంటే జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీ ప్రత్యామ్నాయం అవుతుంది అని డెఫినెట్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ అండ్ మనకు పొలిటికల్ లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉందండి. పొలిటికల్ లీడర్షిప్ వ్యాక్యూమ్ వల్ల జరిగిన పరిణామం ఏంటంటే గత 10 సంవత్సరాలుగా సెంటర్ నుంచి విడిపోయిన రాష్ట్రానికి సెంటర్ నుంచి రావాల్సిన అంశాలు సాధించడంలో ఫెయిల్ అయ్యారు. సెకండ్ థింగ్, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళలేకపోయారన్నమాట. సో ఇన్ దట్ వే ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ లీడర్షిప్ వ్యాక్యూమ్ చాలా తీవ్రంగా ఉంది. ఆ వ్యాక్యూమ్ ఫిల్ అయ్యి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా ముందుకెళ్ళాలి, వేరే రాష్ట్రాలకు ఈక్వల్గా డెవలప్ అవ్వాలి, వేరే రాష్ట్రాల కంటే ఉధృతంగా డెవలప్ అవ్వాలి అంటే ఒక క్లీన్ ఇమేజ్, ఒక హానెస్ట్ ఇమేజ్ ఉన్న వ్యక్తి శ్రీ జేడి లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తులు చాలా అవసరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అది ప్రజలు కూడా చూస్తున్నారు. ఇన్ దట్ వే ప్రజల నుంచి రెస్పాన్స్ని బట్టి చూస్తుంటే డెఫినెట్గా సో వీళ్ళిద్దరికంటే భిన్నంగా మేము పెర్ఫామ్ చేయబోతామని ఒక హోప్ అయితే ఉంది. అట్ ద సేమ్ టైం ప్రజలు మా అధ్యక్షులు వారి ఇమేజ్ అవన్నీ పరిగణలోకి తీసుకొని పార్టీని చాలా బలపరుస్తారనే నమ్మకం అయితే చాలా దృఢంగా ఉంది మాకు. అంటే మొదట్లో 2014 టైంలో అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఇదే మాట, అంటే నేను డబ్బులు పంచను, ప్రజల్ని ప్రలోభ పెట్టాను, నాకు ఓటు వేస్తారు అని చెప్పి నమ్మకంతో పాలిటిక్స్లోకి దిగారు. అండ్ చూసాం ఏం జరిగింది అనేది. అంటే అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు ఏం లేవా? అంటే ఒకటండి, ఇప్పుడు మా అధ్యక్షులు వారు 2019లో ఫస్ట్ టైం ఆయన ఎలక్టరల్ పాలిటిక్స్లో డైరెక్ట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశారు, డబ్బులు పంచలేదు. అండ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 3 lakhs ఓట్స్ వచ్చాయి, ₹1 పంచకుండా. అది తక్కువ టైంలో అప్పుడు ఒక పార్టీలో జాయిన్ అయ్యి పోటీ చేసినా కానీ ఆల్మోస్ట్ క్లోజ్ టు 3 lakhs ఓట్స్ వచ్చాయి. అప్పుడు డబ్బు పంచలే. తర్వాత కొన్ని భేదాభిప్రాయాలు అనుకోండి, తర్వాత మా అధ్యక్షులు వారి ఇంటెన్షన్కి అనుగుణంగా, ఆశయాలకు అనుగుణంగా అక్కడ పనితీరు లేదనుకొని బయటకు వచ్చిన తర్వాత ఆయన కొత్త పార్టీ పెట్టారు. ఇప్పుడు పార్టీ పెట్టి ముందుకెళ్తున్న తీరు చూడండి మీరు. అప్పుడు ఏదైతే మా అధ్యక్షులు వారు 0 budget పాలిటిక్స్ అని చెప్పారో ఈ రోజుకు దాని మీదే కట్టుబడి ఉన్నాం మా పార్టీలో ఉండే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా. సో మా అధ్యక్షులు వారు చెప్పిన అంశాలకి లేకపోతే ఆశయాలకు అనుగుణంగా నడిచే వాళ్ళే ఉన్నాం కాబట్టి సో మా అధ్యక్షులు వారు చెప్పిన దానికి భిన్నంగా మేము ఏ పని చేయము. సో 0 budget పాలిటిక్స్ అనేది డిఎన్ఏ ఆఫ్ జై భారత్ నేషనల్ పార్టీ అవబోతుంది. అది ఎప్పటికీ మా డిఎన్ఏనే 0 budget పాలిటిక్స్ అనేది. అది ఈ రకంగా మేము ప్రజల్ని చైతన్యవంతం చేసి మేము కన్విన్స్ చేయగలం. ఇది 0 budget పాలిటిక్స్ పరంగా మనం రాజకీయాల్లో ముందుకు వెళ్ళగలిగితే తప్ప రాష్ట్రం అభివృద్ధి చెందదు. వీళ్ళు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేసి 100 కోట్లు ఖర్చు పెట్టి 500 కోట్లు 600 కోట్లు సంపాదించుకుంటున్నారు. ఈ ప్రక్రియకి భిన్నంగా మేము రాజకీయాలు తీసుకెళ్లాలన్న దానిలో ఉన్నాం కాబట్టి సో మేము భిన్నంగా చేయాలంటే మేము వాళ్ళకి డబ్బు, మద్యం, ప్రలోభాలతో ముందుకెళ్తే ఇంకా మాకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో కొత్త పార్టీ పెట్టాల్సిన ఆవశ్యకత ఏముంది? సో మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారిని మా అధ్యక్షులు వారి కంపారిజన్ చేసేదానికి అవకాశమే లేదు అసలు. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ పరంగా ఎక్కడుంది, అభివృద్ధి పరంగా ఎక్కడుంది, తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పులు ఎంత ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఏ సెక్టర్లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ప్రతి 5 years ఒకసారి గవర్నమెంట్ రిలీజ్ చేయగలిగితే ఓటర్కి ఓకే ఈ గవర్నమెంట్లో ఇంత అభివృద్ధి జరిగింది, ఈ గవర్నమెంట్లో ఇంత తప్పు జరిగింది, ఈ గవర్నమెంట్లో ఇంత విధ్వంసం జరిగింది అనేది ప్రజలకు ఒక అండర్స్టాండింగ్ ఉండి ఒక అవేర్నెస్తో ఓటేస్తాడు అనమాట. అందుకని మా అధ్యక్షులు వారు ఏ డెసిషన్ ఈసీకి లెటర్ రాయిపోతున్నారు. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ గత 2014 నుంచి 19 వరకు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసింది, 19 నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎంత లక్షల కోట్లు అప్పు చేసింది, అది కార్పొరేషన్ పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ ఏజెన్సీస్ నుంచి ఎంత అప్పులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎంత అప్పు ఉందనేది ప్రజలకు తెలిస్తే వీళ్ళు అభివృద్ధి చేశారా, ఆంధ్రప్రదేశ్ని అప్పులోకి నెట్టేశారని ప్రజలకు కూడా తెలియాలి.
సో దట్ ప్రజలు కూడా ఒక ఒక అవేర్నెస్తో ఓటేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అంటున్నారు 4 లక్షల కోట్లు అంటున్నారు, కొంతమంది 9 లక్షల కోట్ల అప్పు ఉంది అంటున్నారు, కొంతమంది 13 లక్షల కోట్లు ఉంది. అసలు ఎంత ఎగ్జాక్ట్ ఫిగర్ ఏంటి అనేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియాలి కదా. సో అందుకని మా అధ్యక్షులు వారు ఈసీకు అపీల్ చేయబోతున్నారు, ఒక రిక్వెస్ట్ చేయబోతున్నారు. మీరు చొరవ తీసుకొని ఆంధ్రప్రదేశ్ ఫినాన్షియల్ హెల్త్ ఎలా ఉంది అది పబ్లిక్ డొమైన్లో పెడితే బాగుంటుంది. సో దట్ పబ్లిక్కి ఒక అవేర్నెస్ ఉంటుంది. ఈ గవర్నమెంట్ ఇంత తప్పులు చేసింది, ఈ గవర్నమెంట్ ఇంత తప్పులు చేసింది, ఈ గవర్నమెంట్ ఇంత అది ఒక క్లారిటీతో ఓట్ వేసేదానికి ఆస్కారం ఉంటుందనే అభిప్రాయంతో మా అధ్యక్షులు వారు ఈసీ వారికి లెటర్ రాయబోతున్నారండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.